నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 2026 ఏప్రిల్ నుండి అంగన్వాడీలు పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంలో స్టీమ్ రైస్ నియోజకవర్గంలోని అంగన్వాడీ కేంద్రంలో మౌలిక వసతులు కల్పిస్తాం. తెనాలి ఎమ్మెల్యే రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడి. అంగన్వాడీ సిబ్బందికి స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేసిన మంత్రి మనోహర్. విశ్వ రహస్యాల అన్వేషణతో అనంత ప్రయోజనాలు. మరుగుజ్జు గెలాక్సీల్లో బ్లాక్ హోల్స్ కనుగొనడం ఒక ముందడుగు. ప్రస్తుతం బ్లాక్ హోల్స్ శక్తి స్థాయిలపై పరిశోధన చేస్తున్నాం. తెనాలికి చెందిన ఖగోళ శాస్త్రవేత్త, అమెరికాలోని ఉటా విశ్వవిద్యాలయంలో పోస్ట్ డాక్టరల్ పరిశోధకురాలు డాక్టర్ రాగదీపిక పుచ్చా. తెనాలిలో రెచ్చిపోతున్న దొంగలు. ఇల్లు గుడి రోడ్డు తేడా లేకుండా దొంగతనాలతో జనం బేజార్. రోజుల వ్యవధిలో తెనాలి ప్రాంతంలో 8 చోరీలు. D3 శారదా సర్వీస్ సొసైటీ స్క్రీనింగ్ క్యాంపుల్లో గుర్తించిన వ్యాధులకు ప్రభుత్వ పరంగా చికిత్సకు సహకరిస్తామన్న ఎన్సిడి రాష్ట్ర నోడల్ అధికారి శ్యామల. జిల్లా వైద్య ఆరోగ్య అధికారిని డాక్టర్ విజయలక్ష్మి హామీ. చక్రాయపాలెంలో నూతన సచివాలయం ప్రారంభించిన రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్. అన్ని రకాల సేవలకు చిరునామాగా సచివాలయం నిలుస్తుందని చెప్పిన మంత్రి మనోహర్. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై మాజీ సీఎం జగన్ వ్యాఖ్యలకు నిరసనగా టీడీపీ ప్రదర్శన. జగన్మోహన్ రెడ్డిపై కేసు నమోదు చేయాలంటూ డీఎస్పీకి ఫిర్యాదు అందజేసిన ఎమ్మెల్సీ అలపాటి, టీడీపీ నాయకులు. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే ఏప్రిల్ నుండి అంగన్వాడీ కేంద్రాల్లో పాఠశాలల్లో మధ్యాహ్న భోజనానికి స్టీమ్ రైస్ ప్రవేశపెడుతున్న స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. తెనాలిలోని మారిసిపేట మఠం బజార్లోని ఐసీడీఎస్ అంగన్వాడీ కేంద్రంలో సిబ్బందికి 5G స్మార్ట్ ఫోన్లను స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గర్భిణులు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్యాన్ని కాపాడడంలో అంగన్వాడీ వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తోందని గుర్తు చేశారు. ఆ సేవలను మరింత సమర్థవంతంగా చేయాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం అంగన్వాడీ వ్యవస్థలో స్మార్ట్ టెక్నాలజీని ప్రవేశపెట్టినట్లు తెలిపారు. దీనిలో భాగంగా తెనాలి నియోజకవర్గ ఐసీడీఎస్ సిబ్బందికి 5G స్మార్ట్ ఫోన్లను ప్రభుత్వం అందిస్తున్నట్లు తెలిపారు. ఈ స్మార్ట్ ఫోన్ల సహకారంతో పిల్లల పోషణ, తల్లుల ఆరోగ్య పర్యవేక్షణ మరింత వేగంగా, పారదర్శకంగా జరుగుతుందని తెలిపారు. అంగన్వాడీ కార్యకర్తల జీతాన్ని 11,500 రూపాయలకు పెంచడం, మినీ అంగన్వాడీలను పూర్తిస్థాయి అంగన్వాడీ కేంద్రాలుగా మార్చడం సీఎం నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ఘనతగా చెప్పారు. వచ్చే ఏప్రిల్ నుండి అంగన్వాడీలు పాఠశాలల్లో మధ్యాహ్న భోజనానికి స్టీమ్ రైస్ ను ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. తెనాలి నియోజకవర్గంలోని 260 అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పిస్తామని వివరించారు. ఐసీడీఎస్ సిబ్బంది అంకిత భావంతో పనిచేసి ప్రభుత్వ లక్ష్యాలను సాధించడంలో కీలక పాత్ర పోషించాలని కోరారు. పిల్లల భద్రత గురించి ఆలోచించి మనం గ్యాస్ సిలిండర్లు తీసేసాం. గ్యాస్ సిలిండర్ తీసేసి ఇండక్షన్లు తీసుకొచ్చాం. ఇంకా కొంతమందికి కరెంట్ సమస్య ఉందనే విషయం ప్రస్తావించారు. నా దృష్టి కూడా వచ్చింది. కాజీపేట, కొలకలూరు, నంది వెలుగు ఈ ప్రాంతాల్లో ఇంకా కొంచెం పవర్ అవుటేజెస్, కొన్ని సప్లై ఇష్యూస్ ఉన్నాయి. కొత్త ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయమని నేను గతంలో కూడా చెప్పాను. తప్పకుండా మీ దృష్టికి అటువంటి పవర్ కనెక్షన్స్ ఇబ్బంది వల్ల ఏమైనా ఉంటే మీరు డెఫినెట్గా మా దృష్టికి తీసుకురావాలి. నేను ఇమీడియట్గా అలర్ట్ చేస్తాను డిపార్ట్మెంట్ని. మన దగ్గర పవర్ కట్ అనేది ఉండకూడదు. ఆ సమస్య లేకుండా చేసే బాధ్యత మనం తీసుకుందాం. ఈ 3 అంశాలపైన మీ దృష్టి సారిస్తే ఖచ్చితంగా మీరు తల్లులతోటి కొంచెం కమ్యూనికేషన్ పెంచి, మీ వాట్సాప్ గ్రూపుల్లో కూడా గుడ్ మార్నింగ్లు, గుడ్ ఈవినింగ్లు కాకుండా మీ వాట్సాప్లో ఖచ్చితంగా చార్ట్స్ కూడా పెట్టండి. మీరు ఏవైతే మనకి బుక్స్ మనకు అందించాం కొత్త సిలబస్లో ఉన్న చార్ట్స్ కానివ్వండి, బుక్స్లో ఉన్న పద్యాలు కానివ్వండి, ఇవన్నీ కూడా మీరు వాట్సాప్ గ్రూపుల్లో ఏ రోజుకి ఆ రోజు మీరు రోజుకు ఒక ఫోటో పెడితే మీరు ఆ తల్లుల వాళ్ళ బిడ్డలకి ఆ విధంగా నేర్పించుకునే అవకాశం వాళ్ళకి దొరుకుతుంది. సో దయచేసి కమ్యూనికేషన్ని మీరు ఉపయోగించుకోండి. ఈరోజు ఈ పంపిణీ ద్వారా మనం మిమ్మల్ని ఇంకా ఎంపవర్ చేసినట్టు నాకైతే ఒక నమ్మకం ఉంది. కాకపోతే ఈ యాప్స్ ద్వారా మాకు అందించే సమాచారం, ఇప్పుడు ఉదాహరణకి సిఎఫ్ఎంఎస్ గురించి చెప్పారు. ఆటోమేటిక్గా మీకు జీతాలు ప్రభుత్వం నుంచి వస్తున్నప్పుడు ఇవాళ బ్యాంకులతో లింక్ అయి ఉంది. మొత్తం ఆటోమేటిక్గా మీకు ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇదిలాగా చేతికిచ్చే జీతం కాదు. ఎప్పుడైతే డైరెక్ట్గా బెనిఫిషియరీ అకౌంట్లోకి మనం ట్రాన్స్ఫర్ చేస్తున్నామో ఎలక్ట్రానిక్ రూపంలో జరుగుతుంది. కాబట్టి ఆ డేటా ఎంటర్ చేసినప్పుడు కొంతమంది అన్యాయంగా పాపం శానిటేషన్ వర్కర్లు కూడా ఈ రోజున గవర్నమెంట్ ఎంప్లాయీస్గానే చూపిస్తున్నాం. అందులో మిమ్మల్ని కూడా ఆ కేటగిరీలో తీసుకొచ్చారు. దానికి ఒక పరిష్కారం కోసం స్వయంగా ముఖ్యమంత్రి గారితో నేను అనేక సందర్భాల్లో మాట్లాడాను. దానికి ఒక కమిటీ కూడా వేశారు, మా మంత్రుల కమిటీ, ముఖ్యమంత్రి గారు, అందులో నేను ఉన్నాను ఆ కమిటీలో. తప్పకుండా మీ వరకు ఎటువంటి వెసులుబాటు కల్పించగలుగుతామో ఒకసారి ఆలోచించి విధి విధానాలను చూసి ప్రభుత్వం నుంచి మీకు తప్పకుండా ఆ వెసులుబాటు కల్పించడానికి కోసం ఒక ప్రయత్నం తప్పకుండా చేస్తానని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాను.
సార్, సొంత భవనాల్లో మన అంగన్వాడీ కేంద్రాలు 49 రన్ అవుతున్నాయి సార్. రెంట్ ఫ్రీ బిల్డింగ్స్ వచ్చేసరికి 53 రన్ అవుతున్నాయి సార్. మిగతా 98 సెంటర్లు కూడా రెంట్లో రన్ అవుతున్నాయి సార్. కొంచెం వాటికి సంబంధించి ఏమైనా మనకు ప్రభుత్వం తరపు నుంచి సార్. థ్యాంక్ యూ సార్. తర్వాత మన ఐసిడిఎస్ తెనాలి ప్రాజెక్ట్ పరిధిలోని ఒక 8 అంగన్వాడీ కేంద్రాలు ఇన్కంప్లీటెడ్లో ఉండిపోయాయి సార్. అవి కన్స్ట్రక్షన్ జరిగి జస్ట్ కొంచెం డోర్స్ విండోస్ వేసినట్లయితే ఉపయోగంలోకి తెచ్చుకోవచ్చు సార్. అవి నిరుపయోగంగా ఉండడం వల్ల అవి వేరే దానికి కూడా యూజ్ చేసుకుంటున్నారు. మనం వాడుకోవడానికి అవకాశం లేదు సార్. కొంచెం మీరు ఆ దృష్టి పెట్టి కొంచెం ఆ 8 కొంచెం కంప్లీట్ చేసే చర్యలు తీసుకున్నట్లయితే అది ప్రభుత్వ ధనం దుర్వినియోగం అవ్వకుండా వాడుకలోకి వస్తే పిల్లలు ఇబ్బంది లేకుండా అంగన్వాడీ సెంటర్ సక్రమంగా రన్ అవుతాయి సార్. కేవలం పిల్లలకి పోషకాహారము అందించేటువంటి కేంద్రాలే కాకుండా మన రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు మనందరికీ తెలుసు. ఇక్కడ 7 రకాలైనటువంటి పిల్లర్స్ పైన అంగన్వాడీ సిస్టమ్ అనేటువంటి నడుస్తుంది. ఇక్కడ పిల్లలకి విద్య, పూర్వ ప్రాథమిక విద్య, అట్లాగే వాళ్ళకి పౌష్టికాహారం అందించడంతో పాటుగా ఉండేటువంటి లాక్టేటివ్ మదర్స్కి, అలాగే ప్రెగ్నెంట్ ఉమెన్స్కి ఇక వ్యాక్సినేషన్ కానీ లేదా వాళ్ళకు ఉండే పౌష్టికాహారం కానీ అందిస్తూ ఈరోజు యువతల మహిళలకు, అలాగే పిల్లలకు మరియు కౌమార బాలికలకు అందరికీ కూడా ఒక వన్ స్టాప్ న్యూట్రిషన్ అండ్ హెల్త్ సెంటర్గా ఈరోజు మనకి సరిగా పనిచేయటం లేదు. దానికోసం పోరాటం చేశాము. దానివల్ల ఇప్పుడు మాకు కొత్త ఫోన్స్ ఇస్తున్నారు. ధన్యవాదాలు సార్ గవర్నమెంట్కి. మీరు ఇంకా మాకు అంటే ఇప్పుడు తను అడిగింది మళ్ళీ అదే అడగండి అనుకున్నా కూడా కొంచెం మాకు శాలరీస్, అలాగే సిఎఫ్ఎంఎస్ ఆ ఐడి వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. హెల్పర్స్ మెయిన్గా ఎస్సీలు ఉన్న వాళ్ళకి కరెంటు బిల్లు లేదు సార్. కానీ ఈ సిఎంఎఫ్ఎస్ ఐడి వల్ల వాళ్ళకి కూడా కరెంటు బిల్లు వస్తుంది. వాళ్ళు తీసుకునేది 7,000. కానీ గవర్నమెంట్ ఎంప్లాయీ రావడం వల్ల ఎస్సీగా ఉన్న వాళ్ళకి, ఎస్టీలుగా ఉన్న వాళ్ళకి కరెంటు బిల్స్ వస్తున్నాయి సార్. అదొకటి. ఆ సిఎంఎఫ్ఎస్ ఐడి మాత్రం. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వంపై బురద జల్లుతూ బెదిరింపులకు దిగుతున్నారని మాజీ మంత్రి ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ విమర్శించారు. ప్రజా సమస్యలపై పోరాడే దమ్ము, ధైర్యం ఉంటే అసెంబ్లీకి ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ఎవరైనా పీపీపీ పద్ధతిలో తీసుకుంటే తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 నెలల్లోనే వారిని జైలుకు పంపుతామంటూ వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా టీడీపీ ఆధ్వర్యంలో శుక్రవారం తెనాలిలో ప్రదర్శన నిర్వహించారు. ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ నాయకత్వంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పార్టీ కార్యాలయం నుండి 1 టౌన్ పోలీస్ స్టేషన్ వరకు ప్రదర్శనగా వెళ్లి మాజీ సీఎం వ్యాఖ్యలపై ఆయనపై కేసు నమోదు చేయాల్సిందిగా అక్కడ డీఎస్పీకి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ 17 మెడికల్ కాలేజీలకు అనుమతులు తీసుకొస్తే కేంద్రం నుండి ఏ మేరకు నిధులు తీసుకొచ్చింది, ఎంత ఖర్చు పెట్టింది, ఎన్ని సీట్లు తెచ్చింది తెలియజేయాలన్నారు. ఆరోగ్య విశ్వవిద్యాలయానికి ఎన్టీఆర్ పేరు ఎందుకు మార్పింది చెప్పాలన్నారు. గత పాలనలో ఏమైనా విప్లవాత్మక విధానాలు తీసుకొచ్చావా అని ప్రశ్నించారు. ఆరోగ్యశ్రీ బిల్లులు కూడా ఆసుపత్రులకు ఇవ్వకుండా దిగిపోయావని అన్నారు. కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు సంస్కరణ తీసుకొస్తూ వ్యవస్థల్ని ఘాటులో పెడుతుంటే బురద జల్లాలను చూడడం సమంజసం కాదన్నారు. వైసీపీ పరిపాలనలో అన్ని కుంభకోణాలని విమర్శించారు. పీపీపీ పద్ధతులు నిర్వహించే మెడికల్ కాలేజీలో 50% సీట్లు ఉచితంగా ఇస్తామని, 100% అవుట్ పేషెంట్లకు ఉచిత వైద్యం లభిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు మహమ్మద్ కుద్దూస్ సహా పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు తెనాలి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొని గత ప్రభుత్వ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గత వారం రోజుల నుంచి ఆయన ఈ ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమంతో పాటు బెదిరింపులు, మేము ప్రభుత్వంలోకి వస్తాం, వచ్చిన 2 నెలల్లోనే లోన్ వేస్తామని చెప్పి చెబుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు, మీకు నిజంగా ప్రజా సమస్యల మీద పోరాడే దమ్ము, ధైర్యం ఉంటే అసెంబ్లీలో ఎందుకు రావట్లేదని చెప్పి నేను అడుగుతా ఉన్నా. లేదు, ఓ పక్కన చర్చకి పిలుస్తూ ఉన్నారు. ప్రైవేటీకరణ అంటే ఏంటి, పీపీపీ అంటే ఏంటి అని. ఇంకో పక్కన గతంలో మీరు 17 కాలేజీలకి అనుమతి ఇచ్చామని చెప్తా ఉన్నారు. ఎన్ని వేల కోట్లు కేంద్రం నుంచి, దగ్గర నుంచి తీసుకొచ్చారు, దాంట్లో ఎంత ఖర్చు పెట్టారు, ఎన్ని కాలేజీలని పూర్తి చేశారు,
ఎన్ని సీట్లు తీసుకురావడానికి మీరు చేసినటువంటి ప్రయత్నం దోహదపడినాయి అని చెప్పి అడుగుతా ఉన్నాం. పాడిందే పాటరా పాచిపల్లి దాసుడా అన్నట్టుగా ఈ ప్రభుత్వం మీద నీకేమీ విమర్శించే స్థాయి లేకపోయినా కూడా ఇవాళ ఈ పీపీపీ మోడల్ని, పీపీపీలో ఉన్న విధానాలని, విధి విధానాలని మాట్లాడకుండా కేవలం ప్రైవేటీకరణ అని చెప్పి 2019లో ఏ రకంగా ఎన్నికల ముందు మాయ చేయడానికి ప్రజల్ని ప్రయత్నించావో ఒక్కసారి అన్నట్టుగా ఈ రోజున మరొకసారి మాయ చేయడానికి నువ్వు ప్రయత్నించే విధానం అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. అసలు వైద్య విధానాన్ని సమూలంగా మార్చినటువంటి నేనైతే ఒక బాధ్యత కలిగిన రాజకీయ నాయకుడిగా నేను తిట్టకూడదు నిన్ను. నువ్వు స్వర్గీయ నందమూరి తారక రామారావు పేరుని, యూనివర్సిటీ పేరుని ఎందుకు మార్చావో ఇంతవరకు నువ్వు చెప్పలా. డాక్టర్ బాబాసాహెబ్ విదేశీ విద్య విధానంకి ఆయన పేరు పెడితే ఆయన పేరు ఎందుకు మార్చావో నువ్వు చెప్పలేకపోయావు ఇంతవరకు ప్రజలకి. పైగా ఈరోజు నీవు సీట్లు గతంలో ఏ రకమైనటువంటి ఫీజులు ఉండేవి, 2014-19 మధ్యలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున ఉచితంగా ఎంసెట్లో లేకపోతే ఏదైతే ఉందో వీటిలో సీట్లు వస్తే వాటికి ఫీజు ఎంత, ఇవాళ నువ్వు వసూలు చేసేది ఎంత నీ యొక్క ప్రభుత్వంలో? ఎందుకు మార్చావు? పీపీపీ విధానంలో ఏ మెడికల్ కాలేజీని నిర్మించినా కూడా అవి ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నడుస్తాయని చెప్పాం. అంతేకాకుండా నువ్వు గతంలో 42% ఇస్తే ఈ రోజున 50% ఫీజు, ఈ రోజున విద్యార్థులకి సీట్లు ఉచితంగా కేటాయిస్తామని చెప్తా ఉన్నాం. 70% మంది ప్రజలకి ఉచితంగా ఈ రోజున మనం సహాయం చేస్తామని చెప్పి వైద్య సేవలు చేస్తారు ఆ కాలేజీలో అని చెప్పారు. 100% అవుట్ పేషెంట్స్కి ఉచితంగా ఈ రోజున వైద్యం అందిస్తామని చెప్పి చాలా స్పష్టంగా అనేక సందర్భాల్లో చెప్పినా కూడా ఈ రోజున ప్రతి అంశాన్ని బురద జల్లటానికి ఏదో రకంగా మసిపూసి మారేడికాయ చేయాలని చెప్పే ప్రయత్నం విరమించుకో జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ సెలవు. పేదలు ఎవరైనా అకస్మాత్తుగా అనారోగ్యానికి గురైనప్పుడు తక్షణ వైద్య చికిత్సకు వైద్యుడి నుండి ఎల్ఓసిని తీసుకుంటే చికిత్సకు అవసరమైన ఆర్థిక సహాయం 24 గంటల్లో వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి అందుతుందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ శుక్రవారం తెనాలిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను నియోజకవర్గంలోని లబ్ధిదారులకు అందించారు. కూటమి ప్రభుత్వం నిరుపేద అనారోగ్య బాధితులకు అండగా నిలుస్తోందని మంత్రి మనోహర్ ఈ సందర్భంగా తెలిపారు. తెనాలి నియోజకవర్గంలో ఇప్పటి వరకు 330 మందికి 3.75 కోట్లను ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి అందించినట్లు తెలిపారు. ప్రీమెచ్యూర్గా జన్మించిన ఒక బాలుడికి వచ్చిన కాంప్లికేషన్స్ కు వైద్య చికిత్సలకు గాను అత్యధికంగా 8,75,000 ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఆర్థిక సహాయం లభించడం విశేషమన్నారు. ఆకస్మికంగా ఎవరైనా అనారోగ్యానికి గురైతే వైద్య చికిత్సకు అయ్యే ఖర్చుపై ఎల్ఓసిని తీసుకుంటే వారికి కూడా 24 గంటల్లోపే ఆర్థిక సహాయం లభిస్తుందని ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి ఈరోజు 13 మందికి ఆర్థిక సహాయం అందించాం. అందులో దాదాపుగా అన్ని కలిపి 14,59,000. ముఖ్యంగా ఇందులో ఈ రోజున ప్రీమెచ్యూర్ బేబీ అంటే ముందుగానే ప్రీమెచ్యూర్ బేబీ పుట్టినప్పుడు హాస్పిటల్లో చాలా ఎక్కువ ఖర్చు అయ్యి బిడ్డ ప్రాణాలు దక్కించుకోవడానికి తల్లిదండ్రులు దాదాపు 30 లక్షలు ఖర్చు అయింది. ఆ సందర్భంగా లిత్రిక్స్ అనే అబ్బాయికి 8,75,000 ఈరోజు ముఖ్యమంత్రి గారి సహాయం నుంచి సింగిల్ చెక్ వాళ్ళకి అందించడం జరిగింది. నేను ప్రతిసారి ఇదే మాట చెప్తూ ఉంటాను. ఆర్థికంగా చితిపోయిన కుటుంబాలు అనుకోకుండా వైద్యం కోసం ఇంత భారీ ఎత్తున ఖర్చు అయినప్పుడు
నిజంగా ఈరోజు మా కూటమి ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు చొరవ చూపించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి కుటుంబాన్ని ఆదుకునే విధంగా ఒక అద్భుతమైన కార్యక్రమం చేస్తున్నాం. తెనాలి నియోజకవర్గంలో ప్రత్యేకంగా ఇప్పటివరకు దాదాపు 3,60,00,000 రూపాయలు మనం ఆర్థిక సహాయం ఈ ముఖ్యమంత్రి గారి సహాయం నుంచి అందించగలిగాం. ప్రతి వారం ఈ కార్యక్రమం ప్రజలకి అంకితం చేస్తూ అట్ ద సేమ్ టైం ఇది ప్రాసెసింగ్లో కూడా ఎక్కడ పొరపాటు జరగకుండా పారదర్శకంగా జరగాలనే ఒక తపనతోటి ఈ రోజు వరకు 317 మందికి మన నియోజకవర్గంలో గత సంవత్సరం నుంచి వాళ్ళకి అందించడం జరిగింది. ఈ సందర్భంగా నేను మీ అందరికీ కూడా ఇంకొక వెసులుబాటు మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఇమీడియట్గా ఆపరేషన్ చేయించాలి, సర్జరీ చేయించాలంటే LOC అని ఉంటుంది, లెటర్ ఆఫ్ క్రెడిట్. ఇది మీరు ముందే హాస్పిటల్లో జాయిన్ అవ్వ ముందే మీరు కావాలంటే తీసుకోవచ్చు. దానికి శాంక్షన్ ముఖ్యమంత్రి గారి సహాయ నిధిని తీసుకురాగలుగుతాం. LOC తీసుకుంటే మీరు సొంతంగా ఖర్చు చేయకుండా ఆ సర్జరీకి సంబంధించిన ఖర్చు ప్రభుత్వం నుంచే వాళ్ళకి ఒక భద్రత కల్పించే విధంగా ఆ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్ళగలుగుతాం. సో డాక్యుమెంటేషన్ దయచేసి మీరు ముందే పూర్తి చేసుకోగలిగితే హాస్పిటల్ నుంచి రావాల్సిన ఆ బిల్లులు ఎంత సుమారుగా ఖర్చు అవుతుంది, ఆ సర్టిఫికెట్లు అన్నీ తీసుకురాగలిగితే హాస్పిటల్లో అడ్మిట్ అవ్వకుండా ముందే మీరు LOC పొందే విధంగా. అందరికీ నమస్కారం అండి. నా పేరు బండ్రెడ్డి విజయ్ కుమార్, నా భార్య పేరు బండ్రెడ్డి శ్రీలక్ష్మి. మేము తెనాలి 4వ వార్డులో ఉంటాము. గత సంవత్సరం మా మిస్సెస్ 2వ ప్రెగ్నెన్సీలో 6వ నెలలోనే బాబు డెలివరీ కావాల్సి వచ్చింది. జనరల్గా అయితే 9-10 నెలల్లో పుట్టవలసిన బాబు 6వ నెలలోనే పుట్టడం వల్ల 600 గ్రాములతో పుట్టాడండి. మామూలుగా అయితే 4 కేజీలు 3 కేజీల పైన ఉండాల్సిన బిడ్డ 600 గ్రాములతో, అంటే 1/2 కేజీ పైన ఒక 100 గ్రాములతో పుట్టాడు. అప్పుడు తెనాల్లో ఏ డాక్టర్ చేయలేనప్పుడు విజయవాడ రెయిన్బో హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ దాదాపుగా ఒక 20-30 లక్షల వరకు అవుతుందని చెప్పినప్పుడు నేను వెంటనే మనోహర్ గారికి ఒక టెక్స్ట్ మెసేజ్ పెట్టానండి, మన లోకల్ ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ గారికి. పెట్టిన 10 నిమిషాల్లోనే మనోహర్ గారు స్పందించి వారి PA ద్వారా నాకు కాల్ చేయించి ముందు ఆ వైద్యాన్ని అందించండి, మనం సహాయం చేద్దామన్నారు. సో అది అయిపోయిన తర్వాత సార్ చెప్పినట్లుగానే మనోహర్ గారి ఆఫీస్లో నేను అప్లై చేయడం జరిగింది. సో ఇప్పటివరకు జరిగిన ఈ CMRF ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అందిన అన్ని చెక్కుల్లోకి కూడా అత్యధికంగా తెనాలి నియోజకవర్గంలో మన మనోహర్ గారి ద్వారా అత్యధిక అమౌంట్ 8,57,000 రూపాయలు నాకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి అందించడం జరిగింది. ఇప్పుడు మా బాబు కూడా మంచి ఆరోగ్యంతో అందరిలాగానే మంచిగా ఉన్నాడు. అనంతమైన విశ్వం రహస్యాల అన్వేషణలో ఇప్పుడు నవీన ఆవిష్కరణలు వెలుగులు చూస్తున్నాయని తెనాలికి చెందిన ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త, అమెరికాలోని ఊటా విశ్వవిద్యాలయంలో పోస్ట్ డాక్టరల్ పరిశోధన చేస్తున్న డాక్టర్ రాగదీపిక పుచ్చ అన్నారు. స్థానిక బుర్రిపాలెం రోడ్లోని శ్రీ వివేకానంద సెంట్రల్ స్కూల్ ఆడిటోరియంలో శుక్రవారం మరుగుజ్జు గెలాక్సీలు, బ్లాక్ హోల్స్ అంశంపై సదస్సు నిర్వహించారు. తెనాలికి చెందిన ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త, అమెరికాలోని ఊటా విశ్వవిద్యాలయంలో పోస్ట్ డాక్టరల్ పరిశోధకురాలు డాక్టర్ రాగదీపిక మాట్లాడారు. విశ్వ రహస్యాల అన్వేషణలో గెలాక్సీలు కీలకమని తెలిపారు. చిన్న గెలాక్సీలు సంచరిస్తూ ఒకదానికొకటి కలిసిపోతూ పెద్ద గెలాక్సీలుగా రూపాంతరం చెందుతాయని తెలిపారు. వీటిలో ఏర్పడే బ్లాక్ హోల్స్ కాంతిని, వాయువును, ధూళిని ఆరగిస్తుంటాయని తెలిపారు. సమీపంలో ఉండే బ్లాక్ హోల్స్ పరిభ్రమణంలో అవి కూడా కలిసిపోతాయి. అన్ని భారీ గెలాక్సీ కేంద్రాల్లోనూ సూపర్ మాసివ్ బ్లాక్ హోల్స్ ఉంటాయని ఇంతకు ముందే వెల్లడి కాగా మరుగుజ్జు గెలాక్సీల్లోనూ పెద్ద సంఖ్యలో 2,500 బ్లాక్ హోల్స్ ఉన్నట్లు తన పరిశోధనలో తేలిందన్నారు. ఇందుకోసం దేశీ డాటాతో 1.15 లక్షల మరుగుజ్జు గెలాక్సీలను అధ్యయనం చేశామన్నారు. గెలాక్సీలు ముందా, బ్లాక్ హోల్స్ ముందా అనేది శాస్త్ర ప్రపంచంలో పజిల్ గా ఉన్న తరుణంలో తమ పరిశోధన పెద్ద ముందడుగుగా తెలిపారు. గెలాక్సీలోని బ్లాక్ హోల్స్ ఎంత శక్తిని కలిగి ఉంటాయనేది ఇప్పుడు పరిశోధిస్తున్నట్లు వివరించారు. ఖగోళ శాస్త్రం ఆవిష్కరణలు నిత్య జీవితంలో ఎంతగానో ఉపకరిస్తాయని రాగదీపిక చెబుతూ సున్నా మొదలుకొని రేడియో తరంగాలు, GPS, ఇంటర్నెట్ వంటివన్నీ ఖగోళ పరిశోధన ఆవిష్కరణ ఫలితాలని తెలిపారు. విద్యార్థుల సందేహాలకు సమాధానాలు ఇచ్చారు. సదస్సుకు అధ్యక్షత వహించిన వివేక విద్యా సంస్థల డైరెక్టర్ డాక్టర్ రావిపాటి వీరనారాయణ మాట్లాడుతూ చిన్న వయసులోనే ఖగోళ శాస్త్రంలో అపార జ్ఞానం కలిగిన రాగదీపిక భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ కె రామరాజు, సెంట్రల్ స్కూల్ CEO రావిపాటి వెంకట్రాం డాక్టర్ రాగదీపికను సత్కరించారు. నాన్నపనేని సునీల్, శాస్త్రీయ సంగీత గురువు పుచ్చ కనకదుర్గ, శివకుమార్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఇట్ డజంట్ నీడ్ టు బి ఆస్ట్రానమీ. ఏ ఫీల్డ్లో అయినా సరే మీకు రీసెర్చ్ వైపు వెళ్ళాలని ఉంటే, సైంటిస్ట్ అవ్వాలని ఉంటే, యూ కెన్ కాంటాక్ట్ మీ అండ్ ఐ కెన్ గైడ్ యూ త్రూ ద ప్రాసెస్ ఆఫ్ హౌ టు బికమ్ అ సైంటిస్ట్. ఓకే, అండ్ యూ కెన్ and it need not be any particular, as I said, any particular field. You can basically contact me with this email ID if you just want to talk about future plans, future research. You can think of me as your older sister, just phone chesi akkato maatladali anipiste, how do I get into research, how do I get into think about my future. You can just contact me over this email or with Instagram.
వాటిని స్టడీ చేయడం అనేటువంటిది, ఐడెంటిఫై చేయడం అనేటువంటిది వాళ్ళ యొక్క గొప్పతనం. ఒకటి. రెండు, అందులో మళ్ళీ 2% ఆఫ్ ఇట్ బ్లాక్ హోల్స్ ఉన్నాయి అనేది కూడా వారు డిస్కవర్ చేసిన కొత్త విషయం అది. సో ఒకటి ఐడెంటిఫికేషన్ ఆఫ్ 1,15,000 గ్యాలక్సీస్. అనదర్ థింగ్, అందులో 2% ఆఫ్ ది బ్లాక్ హోల్స్ ఉన్నాయి అనేటువంటి ఐడెంటిఫై చేయడం. అది మేడం గారి యొక్క క్రెడిట్. ఇది చిన్న విషయం కాదండి, చాలా చిన్న విషయం అనుకుంటాం మనం. యూనివర్సిటీ స్టడీ చేయడం అనేది చాలా గొప్ప విషయం అది. అయితే ఆశ్చర్యం ఏంటంటే మన పెద్దవాళ్ళు ఎప్పటి నుంచి చెప్పుకొచ్చారు ఇవన్నీ కూడా. బిగ్ బ్యాంగ్ నుంచి చెప్పండి చెప్పారు మనం. అందులో ఆకాశం నుంచి ఇది ఏర్పడింది స్టార్ట్ చేస్తారు. ఆకాశాత్ వాయు, వాయోరగ్ని, అగ్నేరాపః, ఆపః పృథివీ, పృథివ్యా ఓషధీభ్యం, ఓషధీభ్యో అన్నం, అన్నాత్ పురుషః. అంటే మనిషి ఎక్కడి నుంచి వచ్చాడని చెప్పారు, ఎప్పుడో మన శాస్త్రం చెప్పేశారు. ఆకాశంలో ఈ బిగ్ బ్యాంగ్ థియరీని మొట్టమొదటి ఐడెంటిఫై చేసి చెప్పారు మన పెద్దవాళ్ళు ఎప్పుడోనే, చాలా సంవత్సరాల క్రితం, కొన్ని వేల సంవత్సరాల క్రితం. ఆకాశం అనేది ఉంది అనేటువంటి దాంతో స్టార్ట్ చేశారు. అక్కడ మనకు తెలియనటువంటి చాలా మైన్యూట్గా ఉన్నటువంటిది ఒకటి దాని నుంచి బయటకు వచ్చిందని, మేనిఫెస్టేషన్ జరిగిందని. అంటే మన కనుక ఏదో అప్పుడప్పుడు మనం బుల్లెట్స్ పేలుస్తూ ఉంటాం దీపావళిప్పుడు. ఆ బుల్లెట్లు పైకి వెళ్ళిన తర్వాత ఒకసారి పేలిన తర్వాత అవి విడిపోతాయి. ఆ విడేటప్పుడు స్టార్స్ లాగా వస్తే చాలా కలర్స్ చూసుకుంటాం మనం. సో దాదాపుగా అలాంటి విధంగానే ఒకసారి సడన్గా బ్యాంగ్ జరిగేసి అలా ఇవన్నీ కూడా ఫామ్ అయినాయి అని చెప్తా ఉంటారు. క్రీస్తు మార్గం అనుసరణీయమైందని మాజీ మంత్రి ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. ప్రేమ, జాలి, దయ, కరుణను ప్రతి ఒక్కరు పాటిస్తే సమాజంలోని చాలా సమస్యలు కనుమరుగవుతాయని అభిప్రాయపడ్డారు. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో గురువారం రాత్రి స్థానిక కొత్తపేటలోని ఎన్జీఓ కళ్యాణ మండపంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాజీ మంత్రి ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆదేశాలతో జరిపిన వేడుకలకు టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మల్లవరపు విజయ్ కుమార్ అధ్యక్షత వహించారు. సభలో ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడారు. క్రీస్తు పుట్టుక, క్రీస్తు మరణం రెండు సత్యాలని స్పష్టం చేశారు. పాస్టర్లు దేవుని సందేశాన్ని విరివిగా ప్రజలకు అందించాలని కోరారు. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. లిడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యరావు, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కత్తెర సురేష్ కుమార్, బిషప్ డాక్టర్ పినపాటి జాన్పాల్ హాజరయ్యారు. తొలుత అతిథులు క్రిస్మస్ ట్రీని వెలిగించి కేక్ కట్ చేశారు. క్రిస్మస్ సందేశాన్ని హోసన్నా ప్రేయర్ మినిస్ట్రీస్ నిర్వాహకులు బ్రదర్ ఆనంద్ అన్న అందించారు. మల్లవరపు విజయ్ కుమార్ మాట్లాడారు. ఎన్నో సంవత్సరాలుగా మాజీ మంత్రి ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ పాస్టర్లపై ఉన్న అభిమానంతో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించి పాస్టర్లకు నూతన వస్త్రాలు అందజేస్తున్నట్టు తెలిపారు. సుమారుగా 300 మంది పాస్టర్లకు అతిథుల చేతుల మీదుగా నూతన వస్త్రాలు అందజేయించారు. అనంతరం ప్రేమ విందును పాస్టర్లకు అందించారు. ఆ సభలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు మహమ్మద్ కుద్దూస్, బిషప్ డాక్టర్ జె ప్రభుదాస్, బిషప్ గడ్డం సాధు థామస్, జూనియర్ చిల్కా జాన్ వరప్రసాదరావు, క్రిస్టియన్ మైనార్టీ సెల్ టీడీపీ విభాగ నియోజకవర్గ అధ్యక్షులు అన్ని రవీంద్రబాబు, కట్టేవరం గ్రామ సర్పంచ్ బండికల ప్రసాద్, కార్మూరి జకరయ్య, ది పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ తెనాలి కార్యవర్గ సభ్యులు, పాస్టర్లు పాల్గొన్నారు. ప్రజా సంక్షేమం లక్ష్యంగా కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా చక్రాయపాలెం గ్రామంలోని సచివాలయ భవనం గ్రామాభివృద్ధికి మైలురాయిగా నిలుస్తుందని తెనాలి ఎమ్మెల్యే రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆశాభావం వ్యక్తం చేశారు. కొల్లిపురం మండలం చక్రాయపాలెం గ్రామంలో 43 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన సచివాలయ భవనాన్ని తెనాలి నియోజకవర్గ శాసనసభ్యులు రాష్ట్ర మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ శుక్రవారం సాయంత్రం ప్రారంభించారు. ప్రారంభ సభలో మాట్లాడారు. గ్రామ సచివాలయాల ద్వారా ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత వేగంగా, పారదర్శకంగా అందుతున్నాయని తెలిపారు. నూతన సచివాలయ భవనం ద్వారా గ్రామస్తులకు ఒకే చోట అన్ని సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ప్రజల సమస్యల్ని తక్షణమే పరిష్కరించే దిశగా సచివాలయం కీలకంగా నిలవనుందని చెబుతూ ప్రజలు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రభుత్వం నిర్దేశించిన మేరకు ప్రభుత్వం ఇస్తున్న కార్యక్రమాల్ని క్షేత్రస్థాయిలో లోతుగా వెళ్లాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రతి కుటుంబానికి మేము బాధ్యత చెప్పి వీళ్ళందరినీ కూడా ఈ రోజున దాదాపు 11 మంది ఒక్కొక్క సచివాలయానికి ఏర్పాటు చేశాం. ఇందులో పెన్షన్ల కోసం వెల్ఫేర్ అసిస్టెంట్ ఉంటాడు, పాఠశాలలో ఇక్కడ ఉన్న వ్యవస్థ గురించి ఒకళ్ళు ఉంటారు, ఏ రోడ్లు వేసినా ఏం చేసినా ఇంజనీరింగ్ కోసం ఒక అసిస్టెంట్ ఉంటారు. అట్లా ఎవరి డ్యూటీలు వాళ్ళకు ఉంటాయి. సో గ్రామాల్లో ఉన్న పారిశుద్ధ్యం గురించి, గ్రామాల్లో ఉన్న మీకు తాగునీటి గురించి సమస్య ఉన్నా, లేదా మీకు పెన్షన్ల కోసమో, కొత్తగా మీరు ఏమైనా బర్త్ సర్టిఫికేట్లు, కాస్ట్ సర్టిఫికేట్లు, డెత్ సర్టిఫికేట్లు ఇవన్నీ తెచ్చుకోవాలనుకున్నా కూడా మీరు ఖచ్చితంగా సచివాలయం దగ్గరికి వస్తే ఇక్కడ వాళ్ళ ఫోన్లోనే వాళ్ళకి యాప్లు ఉంటాయి. ఇమ్మీడియట్గా మీరు నమోదు చేసుకొని ఏదైతే అర్జీ మీరు అంటే మీకున్న సమస్య ఏదో చెప్తారో దాన్ని ఇమ్మీడియట్గా రాష్ట్ర వ్యాప్తంగా ఒకే ఒక కంప్యూటర్ కింద వెళ్తున్న సమాచారం అంతా దాని పరిష్కారం కోసం మళ్ళీ మీకు మేము అందిస్తాం.
ఒక సమిష్టి నాయకత్వంతో మనం ముందుకెళ్దాం. చేసే కార్యక్రమాలు మీకోసం, మన కోసం. అంతిమంగా మనం పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి మంచి పేరు తీసుకురావాలి. మన ప్రాంతాన్ని అద్భుతంగా మనం అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్దాం. మీ అందరూ కూడా సహకరించమని, ఈ కార్యక్రమం కొంచెం ఆలస్యమైనా కూడా చక్కటి బిల్డింగ్ కట్టినందుకు నాగేశ్వరరావు గారికి, అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ కూడా నేను కోరుకుంటున్నాను. అందరం కలిసిమెలిసి ఉందాం. మనం ఈ రాజకీయాలకి దూరంగా ఉండి ఒక మాట మీద, ఒక విలువలతో కూడిన రాజకీయాలు, కలిసిమెలిసి ఉండే వాతావరణం మనం తీసుకొస్తే ఎవ్వరు కూడా చక్రపాలనలో అడుగు పెట్టలేరు. ఇది అవునా కదా? వాస్తవం కదా? చెప్పండి మీరు. ఆధారం లేని వాళ్ళు సహజంగా పిల్లలు ఉంటారు. ఈ పిల్లలు కూడాను ర్యాకులు మారిపోతూ ఉంటాయి కాబట్టి 5 ఏళ్ళకు ఒకసారి చిన్నప్పుడు ఇస్తాము, తర్వాత 15 ఏళ్ళకు ఒకసారి, తర్వాత 17 ఏళ్ళకు ఒకసారి వాళ్ళు మళ్ళీ బయోమెట్రిక్ వేస్తే ఈ ర్యాకులు మారుతుంటాయి కాబట్టి వాళ్ళకి మళ్ళీ అప్డేషన్ జరుగుతుంది. ఎందుకంటే ఆధార్ అప్డేషన్ జరగకుండా ఏ ప్రభుత్వ సౌకర్యము మనం పొందలేము, ఏ బెనిఫిట్ మనం పొందలేము. దయచేసి మన సెక్రటేరియట్ స్టాఫ్ మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు వారికి సహకరించి ఆధార్ బయోమెట్రిక్ వేయాలి. ఇదొకటి. ఇంకొకటి, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చాలామంది చదువుకున్న పిల్లలు 10th క్లాసు, ఇంటర్మీడియట్, డిగ్రీలు చదువుకొని ఎలాంటి ఉద్యోగాలు లేకుండా ఉంటున్నారు కాబట్టి వాళ్ళందరి గురించి కూడా సర్వే చేయించుకుంటారు. స్థానిక బోస్ రోడ్లోని నెహ్రూ నికేతన్లో స్టూడెంట్స్ లెడ్ కాన్ఫరెన్స్ పేరిట సామాజిక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ర్యాలీ జరిపి ఫ్లాష్ మాబ్ జరిపారు. వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడంలో విద్యార్థులు తమ వంతు పాత్ర నిర్వహించాలని పట్టణ 1 టౌన్ సీఐ మల్లికార్జునరావు సూచించారు. స్థానిక బోస్ రోడ్లోని నెహ్రూ నికేతన్లో స్టూడెంట్స్ లెడ్ కాన్ఫరెన్స్ పేరిట ట్రాఫిక్ సేఫ్టీ, పొల్యూషన్ కంట్రోల్ అంశాలపై నిర్వహించిన సామాజిక అవగాహన కార్యక్రమంలో భాగంగా భారీ ర్యాలీ చేశారు. ర్యాలీని ప్రారంభించిన సీఐ మల్లికార్జునరావు మాట్లాడారు. వాతావరణ కాలుష్యాన్ని ఎలా తగ్గించాలనే అంశాన్ని పిల్లలకు వివరించారు. స్కూల్ మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్ వి దాసరి మాట్లాడారు. స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ ను ప్రజల్లో చైతన్యం కోసం విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేందుకు ఏటా 2 పర్యాయాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సీఐ బ్రహ్మయ్య, ఉపాధ్యాయులు, పీఈటీలు పాల్గొన్నారు. ఈరోజు మన నెహ్రూ నికేతన్ విద్యా సంస్థల తరఫున స్టూడెంట్ లెడ్ మూవ్మెంట్ అని చెప్పి కండక్ట్ చేస్తున్నామండి. సో ద ఐడియా ఏంటంటే ఒక సోషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ స్టూడెంట్స్ ద్వారా చేయించాలి. సో తద్వారా పేరెంట్స్కి కానీ పబ్లిక్ కానీ ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలి అనే రెస్పాన్సిబిలిటీ తీసుకొని మనం ఈ యాక్టివిటీ ఎవ్రీ ఇయర్ చేస్తున్నాము. సో ఈ ఇయర్ మనం తీసుకున్న కాన్సెప్ట్ ఏంటంటే సేఫ్టీ డ్రైవింగ్ అండ్ పొల్యూషన్ కంట్రోల్, ఈ రెండింటిని కాన్సెప్ట్గా తీసుకొని వీఆర్ కండక్టింగ్ దిస్. సో ఏంటంటే ఇవాళ స్టూడెంట్స్కి ఎడ్యుకేషన్ కాకుండా వాళ్ళకి లైఫ్ స్కిల్స్, మోరల్ వాల్యూస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో వాటిని ఇంకల్కేట్ చేసే ఉద్దేశంతో మనం ఇలాంటి ప్రోగ్రామ్స్ చేస్తూ స్టూడెంట్స్ చేత ఇలాంటి యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయడం వల్ల వాళ్ళకు కూడా ఫ్యూచర్లో ఒక మంచి ఇండివిజువల్స్గా డెవలప్ అవడానికి పాసిబిలిటీ ఉంటుందని నమ్ముతూ ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాము. సో దీనికి చీఫ్ గెస్ట్గా వచ్చిన మన 1 టౌన్ సీఎం మల్లికార్జున్ గారికి మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే దీంట్లో పార్టిసిపేట్ చేసే స్టూడెంట్స్కి, దీన్ని పార్టిసిపేషన్లో ఎంకరేజ్ చేసిన పేరెంట్స్కి కానివ్వండి, మా స్టాఫ్. ఈ నెహ్రూ నికేతన్, ఈ కాలేజ్ కమ్ స్కూల్ వీళ్ళు పెట్టినటువంటి ఈ ట్రాఫిక్ రూల్స్ పాటించడం, అలాగే పొల్యూషన్ ఎమిషన్స్ తగ్గించడం అనే దాని మీద, ఈ ప్రోగ్రామ్ మీద స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. అలాగే ఈ ర్యాలీ కూడా వీళ్ళు ఇక్కడ మన నెహ్రూ నికేతన్ స్కూల్ దగ్గర నుంచి ఈ గాంధీ చౌక్, తర్వాత శివాజీ చౌక్ వరకు కూడా కండక్ట్ చేస్తారు. ఈ పబ్లిక్లో అవేర్నెస్ కోసం, అలాగే పిల్లల అవేర్నెస్ కోసం ట్రాఫిక్ రూల్స్ పాటించండి, అలాగే పొల్యూషన్ కూడా తగ్గించాలి అనే దాని మీద ఈ అవేర్నెస్ ర్యాలీ పెట్టడం జరిగింది. ఒక మంచి ప్రోగ్రాం ఇది. అందరూ కూడా ట్రాఫిక్ రూల్స్ అనేది ఖచ్చితంగా పాటించాలి. ఈ మైనర్ రైడింగ్ తగ్గించాలి అంటే అది తల్లిదండ్రుల బాధ్యత. మైనర్ రైడింగ్ తగ్గించడానికి తల్లిదండ్రులు ఎంతో కృషి చేయాల్సి ఉంటుంది. వాళ్ళ పిల్లలకి 2 వీలర్స్ ఇవ్వకుండా 2 వీలర్స్కి దూరంగా పెడుతూ వాళ్ళని సైకిల్ తొక్కడానికి, బై వాక్ వెళ్ళేదానికి ఎంకరేజ్ చేస్తే అది బాగుంటుంది. తెనాలిలో దొంగల బెడద అధికమైంది. ఇల్లు, రోడ్లు, దేవాలయం లేకుండా ఎక్కడ పడితే అక్కడ దొంగతనాలకు పాల్పడుతున్నారు. గత వారం రోజుల వ్యవధిలో 8 చోట్ల చోరీలకు పాల్పడడం ఇందుకు నిదర్శనం. పట్టణ చెంచుపేటలోని డొంక రోడ్లోని 4 ఇళ్లలో దొంగలు చోరీకి ప్రయత్నం చేశారు. గురువారం అర్ధరాత్రి తర్వాత ఒక అపార్ట్మెంట్లో దొంగలు పడ్డారు. 2 ఫ్లాట్లలో చోరీకి ప్రయత్నించారు. ఒక ఫ్లాట్లో సెల్ ఫోన్ తీసుకుని అపరిచితుడు బీరువా వెతుకుతుండగా ఆ అలికిడికి ఇంట్లోని వారు నిద్రలేచి కేకలు వేయడంతో దుండగుడు బైక్పై పరారయ్యాడు. అర్ధరాత్రి ఇంటి తలుపులు వేసుకోకుండా నిద్రిస్తున్న సమయంలో ఎవరో వ్యక్తి ఇంటికి వచ్చి
అలమరాలు వెతుకుతుండగా అలికిడి రావడంతో మెలకువ వచ్చి అరవడంతో దుండగుడు పారిపోయే ప్రయత్నం చేశాడని, అతన్ని వెంటపడ్డ బైక్పై పరారయ్యాడని ఆ ఇంటి యజమానురాలు తెలిపారు. స్థానికుల సమాచారంతో 3 టౌన్ సీఐ సాంబశివరావు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. అంతకుముందు తెనాలి మండలం హాప్పేటలోని ఒక ఇంట్లో నగదు చోరీ జరిగింది. కొలకలూరు గ్రామంలోని శ్రీ అగస్తేశ్వర దేవాలయంలో హుండీ పగలగొట్టి నగదు చోరీ చేశారు. కొల్లిపుర గ్రామంలో కొంత బంగారం నగదు చోరీ చేశారు. గురువారం సాయంత్రం జేఎంజే కాలేజ్ ఎదురు కోపల్లి రోడ్లో ఒక మహిళ వాకింగ్ చేస్తుండగా గుర్తు తెలియని వ్యక్తి బైక్ పై వచ్చి మెడలో ఉన్న 2 సవర్ల బంగారం తాడిని లాక్కుని పరారయ్యాడు. 3 టౌన్ సీఐ సాంబశివరావు మాట్లాడారు. రాబోయేది పండుగల రోజులు కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అన్నారు. అర్ధరాత్రి నిర్దిస్తున్న సమయంలో ఇళ్లకు తాళాలు వేసుకోవాలని, ఎవరన్నా ఊరు వెళ్లేటప్పుడు పోలీసులకు సమాచారం అందించాలన్నారు. లక్షలు కోట్లు పెట్టి ఇల్లు కట్టించుకుంటారు కానీ ఒక సీసీ కెమెరా కూడా అమర్చుకోరని, ప్రజలందరూ తమ ఇళ్లకి సీసీ కెమెరాలు అమర్చుకోవాలని సూచించారు. కెమెరాల్ని చూసి దొంగలు చోరీకి పాల్పడే అవకాశాలు తక్కువగా ఉంటాయని, ఒకవేళ చోరీ చేసిన సీసీ కెమెరాలు రికార్డ్ అయిన దృశ్యాల ద్వారా పట్టుకోవడం సులభం అవుతుందని, మీ చుట్టుపక్కల ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే తమకు సమాచారం అందించాలని కోరారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఎర్లీ మార్నింగ్ మాకు రాబడినటువంటి సమాచారం మేరకు తెనాలి 3 టౌన్ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి చెంచుపేటలో ఈ ఏరియా డొంక రోడ్ అంటారు. డొంక రోడ్లో రాత్రి ఒక దొంగ పట్టం, ఒక సెల్ ఫోన్ అఫెన్స్ చేసి సెల్ ఫోన్ టెఫ్ట్ చేసి వెళ్ళిపోవటం అనేది జరిగింది. ఆ హౌస్లో ఇన్మేట్స్ ఉంటే వాళ్ళు నిద్రపోతూ ఉంటేనే అంత ధైర్యం చేసి ఇంట్లోకి వచ్చి సెల్ ఫోన్ దొంగతనం చేసుకొని తీసుకుపోయి ఉన్నాడు. అదేవిధంగా ఇంకొక 2 హౌసెస్లో కూడా డోర్ ఓపెన్ చేసిన తర్వాత అవి స్టోర్ రూమ్స్గా గుర్తించేసి, ఒకటి కంప్లీట్గా ఖాళీ హౌస్, దాంట్లో ఎవరు లేరు, వస్తువులు కూడా లేవు. ఇంకొక హౌస్లో అది స్టోర్ రూమ్గా వాడుకుంటూ ఉన్నారు కాబట్టి ఆ 2 కూడా చూసుకొని వెళ్ళిపోవడం అనేది జరిగింది. జనాలందరికీ తెలియజేస్తూ ఉన్నాం, ఈ క్రిస్మస్ మాసం అదేవిధంగా సంక్రాంతి మాసంలో సంక్రాంతి పండుగ అయిపోయిన దాకా కూడా జనరల్గా దొంగతనాలు జరుగుతూనే ఉంటాయి. నా అనుభవంతో చెప్తా ఉన్నా, ఈ రోజు నుంచన్నా కనీసం జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ చూస్తే కనీసం సీసీ కెమెరాలు కూడా లేవు. ఇంత పెద్ద అపార్ట్మెంట్లు కట్టుకున్నారు కానీ సీసీ కెమెరా ఏదో ఒక కార్నర్లో కనిపిస్తూ ఉంది. ఎవరైతే అఫెన్స్ చేశాడో అతని యొక్క బ్యాక్ పార్ట్ మాత్రం కనిపిస్తూ ఉంది. ఆ ఏజ్ మనం డిటర్మినేట్ చేయడానికి అవకాశం ఉంది. అది తప్ప కరెక్ట్గా అక్యూజ్డ్ క్లియర్గా కనపడే విధంగా సీసీ క్యామ్స్ కూడా ఇక్కడ లేవు. వీలున్నంత వరకు కనీసం ఒక 10,000 పెట్టుకున్నా కూడా 2 కెమెరాలు పెట్టుకోవచ్చు. ఒక 20,000 పెట్టుకుంటే 4 కెమెరాలు పెట్టుకోవచ్చు. కోట్ల రూపాయలు పెట్టి అపార్ట్మెంట్లు కట్టిస్తూ ఉన్నారు కానీ 20,000 పెట్టి 4 కార్నర్స్ కవర్ చేసే విధంగా క్యామ్స్ పెట్టుకోలేనటువంటి పరిస్థితి ఉంది. అఫెన్స్ చేసిన తర్వాత లక్షల రూపాయలు దొంగతనాలు జరిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఇది లక్కీలీ ఒక సెల్ ఫోన్ మాత్రమే పోయింది. ఇంట్లోకి కూడా వచ్చి నేరం చేస్తూ ఉన్నాడంటే ఒకవేళ రివోల్ట్ చేసే ప్రాణ ప్రమాదం కూడా జరిగేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. అందువల్ల ప్రజలందరికీ తెలియజేస్తా ఉన్నాం, తప్పనిసరిగా మీ ఇంటికి ఒక 10,000 రూపాయలు పెట్టి ఒక 2 కెమెరాలు పెట్టుకుంటే ఏ నేరస్తుడు కూడా మీ ఇంట్లో రావడానికి సాహసం చేయడు. ముఖ్యంగా నమస్కారం అండి. రాత్రి మా ఇంట్లో దొంగ పడ్డాడు. రాత్రి ఎప్పుడు మేము డోర్ లాక్ చేసుకొని పడుకునేవాళ్ళం. అయితే రాత్రి ఎలాగో మర్చిపోయి డోర్ వేయలేదు. డోర్ వేయకపోతే ఆయన లోపలికి వచ్చి నా మెడని టచ్ చేసినప్పుడు బంగారం ఉందేమోనని, లేకపోయేసరికి తల దగ్గరే ఛార్జింగ్ పెట్టున్న నా ఫోన్ తీసుకున్నాడు. తర్వాత కబోర్డ్ వైపుకి వెళ్ళి కబోర్డ్ ఓపెన్ చేశాడు. ఆ సౌండ్కి నేను లేచాను. నన్ను చూసి ఆయన పరిగెత్తాడు. నేను దొంగ దొంగ అని అరిచాము. మా ఆయన వీధి చివరి వరకు ఆయన వెంటబడ్డాడు. బండేసుకొని ఆయన వెళ్ళిపోయాడు. D3 శారదా సర్వీస్ సొసైటీ నిర్వహిస్తున్న డోర్ టు డోర్ డెస్టినేషన్ పైలట్ ప్రాజెక్టులో నిర్వహించిన స్క్రీనింగ్ క్యాంపుల్లో గుర్తించిన సంక్రమించని ఎన్సీడీ వ్యాధులకు ప్రభుత్వ పరంగా చికిత్సకు సహకరిస్తామని ఎన్సీడీ రాష్ట్ర నోడల్ అధికారి శ్యామల హామీనిచ్చారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ అనుమతితో తెనాలి డోర్ టు డెస్టినేషన్ పేరుతో మహిళలకు ఉచితంగా వివిధ రకాల స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్న D3 శారదా సర్వీస్ సొసైటీ శుక్రవారం మధ్యాహ్నం బేసిక్ కాలనీలో మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో స్క్రీనింగ్ క్యాంపు నిర్వహించారు. వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన వివిధ విభాగాలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సభకు సొసైటీ వ్యవస్థాపకులు డాక్టర్ శారదా అధ్యక్షత వహించారు. ప్రజల్లో సంక్రమించిన వ్యాధులపై సర్వేను పటిష్టం చేయాలని కసరత్తు చేస్తున్న సమయంలో డాక్టర్ శారదా అప్పీల్
స్పెషల్ చీఫ్ సెక్రటరీ నుండి వచ్చినట్లు గుర్తు చేసుకున్నారు. పక్కాగా స్క్రీన్ క్యాంపులు నిర్వహిస్తున్న డాక్టర్ శారదకు తమ సహకారం ఉంటుందన్నారు. క్యాన్సర్ విపరీతంగా పెరుగుతుందని, ఆరోగ్య కార్యకర్తలు ఇళ్లకు వచ్చినప్పుడు ఎలాంటి సమస్యలు ఉన్నా వారికి చెప్పాలని సూచించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ విజయలక్ష్మి మాట్లాడారు. సంక్రమించిన వ్యాధులపై ఇంటింటి సర్వే జరుగుతున్న శారదా సొసైటీ క్యాంపులోనే ఇన్ని కేసులు వస్తున్నాయంటే తామెక్కడో మిస్ అవుతున్నామని అభిప్రాయపడ్డారు. సొసైటీ క్యాంపుల్లో గుర్తించిన కేసుల చికిత్స బాధ్యతను తాము తీసుకుంటామని హామీనిచ్చారు. మహిళల్లో పెరుగుతున్న వ్యాధుల తీవ్రతకు కలత చెంది పైలట్ ప్రాజెక్టును చేపట్టినట్లు డాక్టర్ శారద తెలియజేశారు. డిప్యూటీ డిఎంహెచ్ఓ ఝాన్సీ, డబ్ల్యూహెచ్ఓ ఎన్సీడీ ఏపీ డాక్టర్ సి రాఘవేంద్ర, ఎన్సీడీ కోఆర్డినేటర్ డాక్టర్ శ్రీకాంత్ మాట్లాడారు. గుత్తా వెంకటరత్నం సభ నిర్వహణ చేశారు. అంటే మన కోరిక ఏంటంటే కనుక్కున్న కేసులు ఏమవ్వాలి, అదంతా నేను చేయలేకపోతున్నా కదా, అది మీకు ఇది ఉంది అని చెప్పగానే ఇంకా భయానికి వాళ్ళు లోనయ్యి ఎటెట్టో పరిగెత్తున్నారు. అది కూడా మేము ఆపేసి సంపూర్ణంగా డోర్ టు డెస్టినేషను ఏదైతే నేను కనుక్కున్నానో అది నేను క్రియంతా పూర్తి చేసి మళ్ళీ మిమ్మల్ని ఇంటి దగ్గర దింపితే ఆ సంతృప్తి ముందు ఇంకా ఏదీ లేదండి. ఎన్ని వేల కోట్లు ఇచ్చినా కానీ, అంటే మన విష్ణుమూర్తిని కొలవటానికి ఎంతెంతో తులాభారంలో వేస్తారు, కానీ ఒక సైడు చిన్న తులసి ఆకుతోటే ఆయన తూగుతారంటారు కదా, అలాగా నేను చేసే కార్యానికి సంతృప్తి కావాలనే ఉద్దేశంతో చాలా ట్రాన్స్పరెంట్ వేలో మనం ఇవన్నీ చేయటం జరుగుతుందండి. దీనికి కావాల్సిన వనరులన్నీ కూడా మనం సొంతగా సమకూర్చుకున్నామని మేడం గారితో నేను చెప్పాను. మనకి వారి తరఫు నుంచి కూడా సహాయం కావాలని మీ అందరి గొంతు నా గొంతుగా చేసుకుని వాళ్ళని అడుగుతున్నానమ్మా. మరి ఎక్కడెక్కడైతే కేసెస్ గమనించారో వాటన్నిటికీ కూడా మేము సహాయం చేస్తామని వారు కూడా నాకు మాటిస్తున్నారు. ఇదంతా అభివృద్ధి పదం వైపు నడిచేదానికి నాంది అని. మరి ఈ మహిళా మణులు వీరు కూడా అందరూ సీనియర్స్ అండి. వారు మరి వాళ్ళ ప్రొఫెషన్లో ఉండి కూడా ఎంతోమందిని చూసుంటారు మనలాంటి వాళ్ళని. ఆ అనుభవం అంతా కూడా జోడించి మన తెనాలికి, మరీ ముఖ్యంగా మన మహిళలందరికీ కూడా వారు తోడు నీడుగా ఉంటారని చెప్పి మన తెనాలిని ఆరోగ్య తెనాలిగా మార్చడానికి నా వంతు, మీ వంతు, మరి వారి వంతు కూడా సహకారం. ఇది స్పెషలిస్ట్ అందరూ అక్కడికి వచ్చి మీకు ఇంటి దగ్గరకు వచ్చి మీ విలేజ్కి వచ్చి పరీక్షలు చేస్తున్నారని అంటే మీరు ముందుగానే షెడ్యూల్ వేసుకుని ఉంటారు, 1 వీక్ ముందో 1 మంత్ ముందో. ఆ షెడ్యూల్ మాకు ఇస్తే మేమందరినీ కూడా మొబిలైజ్ చేసి అక్కడే మేము మొబిలైజ్ చేయడానికి అవుతుంది. సో మేము కలిసి ఈ ప్రోగ్రామ్ని విజయవంతం చేద్దాము. సో ఈ NCD 4.0 ఇప్పుడు మా సర్వే జరుగుతుంది. అందులో మెయిన్ ఇది క్యాన్సర్ స్క్రీనింగ్, బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, ఓరల్ క్యాన్సర్, ఈ 3 క్యాన్సర్స్ని కనుక్కోవటం ఇది. సో మేడం ఆల్రెడీ 75% మా కేసెస్ అన్ని మీరు ఐడెంటిఫై చేస్తున్నారు. ఇప్పుడు మాట్లాడుతుంటే కూడా నాకు అది అర్థమైంది. ఇంకొకటి ఏంటంటే ఈ పేషెంట్స్ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళిపోతున్నారు అనే బాధ ఆవిడలో చాలా ఎక్కువగా ఉంది. దానికి మా సైడ్ నుండి, స్టేట్ నుండి కానీ, డిస్ట్రిక్ట్ అథారిటీస్ నుండి కానీ ఆవిడకి ఏమి హెల్ప్ కావాలన్నా ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాము. అలాగే నేను ఇప్పుడు మాకు NCD ప్రోగ్రాంలో 3 క్యాన్సర్స్ ఎర్లీగా ప్రివెంట్ చేయగలిగే క్యాన్సర్స్ కాబట్టి వాటి మీద మేము ఫీల్డ్లో మా ANMs, CHOs అందరికీ ట్రైనింగ్ ఇచ్చాము. ఇంటింటికి వస్తున్నారు. హైపర్ టెన్షన్, డయాబెటీస్ ఎలా పెరుగుతున్నాయో ఇప్పుడు క్యాన్సర్స్ కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. అయితే మీ అందరికీ స్టేట్ తరపున అడిగేది ఏంటంటే, మీ ఫీల్డ్కి వచ్చినప్పుడు ఆరోగ్య కార్యకర్తలకి మీరు సహకరించి కరెక్ట్గా ఆన్సర్ చేయండి. అది మీ రైట్. ఒకవేళ వాళ్ళు సరిగా అడగకపోయినా, ఏదైనా స్కిప్ చేసినా మీరు చెప్పగలగాలి. ఇప్పుడు శారదా గారు చేసే స్క్రీనింగ్లో ఇంకా చాలా ఎక్కువ కేసెస్ వచ్చినాయని నాకు అర్థమైంది ఇప్పుడు ఇందాక మీరు చెప్పిన స్టాటిస్టిక్స్ని బట్టి. సో ఇలాంటి క్యాంప్స్కి వచ్చినప్పుడు జరిగిన వాటికి కావలసిన తర్వాత రెఫరల్ లింకేజ్ కానీ గవర్నమెంట్కి, గుంటూరు నాట్కోతో కానీ, ఇక్కడ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ తెనాలిలో కానీ మీకు మేడం అడిగినట్టుగా అక్కడ ఒక రిసోర్స్ పర్సన్, ఒక కాంటాక్ట్ పర్సన్ని ఇవ్వడానికి మేము ఇమీడియట్గా చెప్తాము. అలాగే మా డిస్ట్రిక్ట్ నోడల్ ఆఫీసర్ గారు వచ్చారు, DMHO గారు వచ్చారు కాబట్టి డెఫినెట్గా మేడం అడిగిన సపోర్ట్ ఏదైనా ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాము. స్వచ్ఛ ఆర్టీసీలో ఉద్యోగులు అందరూ భాగస్వాములు కావాలని APSRTC నెల్లూరు జోనల్ చైర్మన్ సన్నపరెడ్డి సురేష్ రెడ్డి పిలుపునిచ్చారు. తెనాలి ఆర్టీసీ డిపోలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
స్వచ్ఛ భారత్ స్వచ్ఛంద్ర కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛ పరికరాల పంపిణీ కార్యక్రమాన్ని శుక్రవారం సాయంత్రం తెనాలి ఆర్టీసీ డిపోలో నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఏపీఎస్ ఆర్టీసీ నెల్లూరు జోనల్ చైర్మన్ సన్నపరెడ్డి సురేష్ రెడ్డి మాట్లాడారు. తెనాలి డిపో లాభాల బాటలో ఉన్నప్పటికీ పరిశుభ్రతలో కొంత వెనుకబడి ఉందన్నారు. అందరూ కలిసికట్టుగా సమిష్టిగా పనిచేస్తే మంచి ఫలితాలు సాధించవచ్చని సూచించారు. స్వచ్ఛ ఆర్టీసీ కలను సాకారం చేసుకునేందుకు అందరూ ప్రయత్నించాలని సూచించారు. సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చని తెలిపారు. ఆర్టీసీని కాపాడుకుంటూ కార్గో సేవల్ని మరింత విస్తృతపరచాలని సూచించారు. జిల్లా ప్రజా రవాణా అధికారి సామ్రాజ్యం మాట్లాడారు. చైర్మన్ సురేష్ రెడ్డి సహకారంతో పారిశుద్ధ్య నిర్వహణకు అవసరమైన పరికరాల్ని సమకూర్చినట్టు తెలిపారు. కార్మికులకు అవసరమైన స్వెటర్లు, దుప్పట్లు, చీరల్ని కూడా పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు. ఇన్ఛార్జ్ డిపో మేనేజర్ ఐజే ప్రసాద్, గ్యారేజ్ ఇన్ఛార్జ్ కె అప్పారావు, చీఫ్ సెక్యూరిటీ ఇన్స్పెక్టర్ బి దేవులు, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. ఒక కుటుంబం చాలా చక్కగా పెట్టుకుంటారు పరిసరాలు. దాంట్లో ప్రధానంగా అక్కడ ఉన్న తల్లి, చెల్లి, వాళ్ళు ఎవరైతే మహిళలు ముఖ్య పాత్ర వహిస్తారు. అదే రకంగా ఇక్కడ కూడా మనం అందరం ప్రధాన భాగస్వామ్యం అయితే ఎవరైతే స్వీపర్స్ ఉన్నారో వాళ్ళు దీనికి భూమిక వహిస్తారు. అందువల్ల వాళ్ళని కూడా ఇవాళ పండగ వాతావరణం వచ్చేసింది. ఒక క్రిస్మస్, జనవరి 1, అదే రకంగా సంక్రాంతి అన్నీ వచ్చినాయి. కాబట్టి ఇదే సందర్భంలో ఒకసారి వాళ్ళని కూడా ఎంకరేజ్ చేసి, ఇది మన ఆర్టీసీ మన సంస్థ, ఇది ఇవాళ మన దేశంలో ఒక సంస్కృతి ఉంది. ఎక్కడైనా సరే గోదావరి మాట్లాడటం, గంగా మాట్లాడటం. ఎందుకని మనకి జలాన్ని ఇచ్చి మన ఆహార పంటలను అభివృద్ధి చేసుకోవడానికి, మనం ఉండడానికి కంటే తల్లి అన్నాం, గోమాత అన్నాం, భూమాత అన్నాం, లేదా తులసి మాత అన్నాం. అట్లనే మన అందరికి కూడా ఇది ఆర్టీసీ అనేటువంటిది మన కుటుంబాలకి మన జీతాన్ని ఇచ్చి, ఈ నీడనిచ్చి మన ఆర్టీసీ మనందరికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ ఆర్టీసీని మనం అందరం కాపాడుకుంటే ఆర్టీసీ ద్వారా మనందరం కూడా బాగానే ఉంటాం. ఇది కరెక్టేనా? కరెక్ట్ అయితే మీరు తప్పకుండా కొట్టండి. అందువల్ల సోదరులారా, నేనేమంటానంటే మనం అందరం ఈ సమిష్టి బాధ్యతను తీసుకోవడానికి కోసంగా ఒకసారి మీకు తెలిసిన క్రీస్తు సందేశం మానవాళికి ఆదర్శమని, సమాజంలో శాంతి, ప్రేమకు మార్గదర్శకమని దళిత సార్వత్రిక విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ఆచార్య గుజ్జర్లముడి కృపాచారి అన్నారు. పట్టణానికి చెందిన అంబేద్కర్ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో గురువారం రాత్రి స్థానిక సామ్రాట్ హోటల్లో సెమీ క్రిస్మస్ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ట్రస్ట్ గౌరవ సలహాదారు, దళిత సార్వత్రిక విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఆచార్య గుజ్జర్లముడి కృపాచారి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. క్రీస్తు పుట్టుక, ఆయన సందేశాన్ని వివరించారు. రెవరెండ్ పాల్ వ్యాఖ్యోపదేశం చేశారు. గౌరవ పెద్దలు కర్రీ కిషోర్ క్రిస్మస్ ట్రీని స్టార్ను వెలిగించారు. బేతాల భూషణం, గల్లె ముత్తయ్య, కటివరపు దేవయ్య, ఎన్టీఓ అసోసియేషన్ తెనాలి యూనిట్ ఉపాధ్యక్షుడు పాముల దానయ్యను ఆహ్వానించి సత్కరించారు. ట్రస్ట్ అధ్యక్షుడు డాక్టర్ కనపర్తి అబ్రహం లింకన్ సంస్థ కార్యక్రమాలను వివరించారు. జమ్ముల రమేష్, కనపర్తి ఎజ్రా, పిల్లి వెంకటేశ్వర్లు, పాముల ధానయ్య, బండికల సతీష్, శరత్, ఇమాన్యుయల్, రామరాజు, జల్లి గుంటయ్య, నరేంద్ర, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 800 కోట్లకు పైగా ప్రపంచం ఉంటే, జనాభా ఉంటే, దానిలో 700 కోట్ల దాకా క్రైస్తవ మతానికి సంబంధించింది యేసు క్రీస్తు జననాన్ని ఈరోజు జరుపుకుంటూ ఉన్నారు. అంటే ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది జరిపేటటువంటి పండుగ, ఏకైక పండుగ ఏది అంటే క్రిస్మస్. క్రిస్మస్ శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి కూడా వెల్లివిరియడం దేనికి అంటే ఒకరికొకరు చెప్పుకొని ప్రతి జీవితంలో ఒక నూతనమైనటువంటి ఉద్దేశం, ఒక నూతనమైనటువంటి కాంతి, ఒక కొత్త సంతోషం, వీటన్నిటితో పాటుగా మానవ జీవన రక్షణార్థం యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఆ రక్షణ కార్యం ఈ రోజుతో ప్రారంభమవుతుంది కనుక క్రిస్మస్ అనేటటువంటి సంతోషం ప్రపంచవ్యాప్తంగా ఈరోజు జరుపుకుంటూ ఉన్నాం. ఇదే విషయంలో ఒక చిన్న విషయాన్ని గురించి ప్రస్తావిస్తాను. నక్షత్రాన్ని గురించి, ఇప్పుడు నక్షత్రం క్రిస్మస్ ట్రీని గురించి చెప్పారు. నక్షత్రం వీధిన మనకు కనిపించేటటువంటిది. ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ విశ్వాసులే కాకుండా సంతోషం జరుపుకోవాలనేటువంటి ప్రతి ఇంట్లో కూడాను నక్షత్రాన్ని వెలిగించుకుంటారు. ఎందుకు ఈ నక్షత్రాన్ని వెలిగించుకుంటారు అంటే, అక్కడ ఆ రోజుల్లోనే ప్రపంచంలో మొట్టమొదటిగా వచ్చినటువంటి ఒక నూతనమైనటువంటి తారను చూచిన వెంటనే అక్కడ ప్రపంచ దేశంలో ఉండేటటువంటి ఖగోళ శాస్త్రవేత్తలు ఈ తారను చూచి ఒక మహోన్నతుడైనటువంటి వ్యక్తి ఈ ప్రపంచానికి వచ్చాడు, ఆయన ఎవరు అనే అంబేద్కర్ మరి పుట్టినరోజు కానీ ఇంకా ఎక్కడైతే దళిత సంఘాలు సమస్యలు ఉన్న చోట ఆ సమస్యల మీద పోరాడుతున్నటువంటి సంఘం, ఎక్కడెక్కడైతే ఈ అణగారిన ప్రజల్లో మరి రీసెంట్గా పాత బొమ్మనిపాలెంలో వరదలు వచ్చినప్పుడు
మరి ఆ గ్రామాన్ని దర్శించి మన సంఘం తరపున దుప్పట్లు పంచడం, అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో మురికివాడల్లో భోజనాలు పెట్టడం, ఇంకా కొన్ని స్కూల్స్లో బీరువాలు అందించడం, స్కూల్ పిల్లలకి యూనిఫామ్ అందించడం, స్కూల్ బుక్స్ బ్యాగ్లు ఇవ్వటం, ఇవన్నీ కూడా అంబేద్కర్ సేవా ట్రస్ట్ చేస్తుంది. అంటే చాలామంది మిత్రులు కొత్త వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ అంబేద్కర్ సేవా ట్రస్ట్ చేస్తున్నటువంటిది ఏంటి, దీన్ని కొంతకాలం నుంచి రిజిస్ట్రేషన్ లేకుండా జరపడం జరిగింది. ఈ మధ్య 2018లో దాన్ని రిజిస్ట్రేషన్ చేసి ఇప్పటి వరకు మరి భగవంతుని దయ వలన సక్రమంగా అందరూ సమైక్యంగా ఉండి ఆయా పనులు చేసుకుంటూ ఈ అంబేద్కర్ సేవా ట్రస్ట్ పని కూడా చేయడం జరుగుతుంది. స్థానిక వైకుంఠపురంలోని శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో హుండీ లెక్కింపులో 73,33,404 నగదుల ఆదాయం లభించింది. నగదుతో పాటు భక్తులు బంగారం వెండిని కూడా స్వామివారికి సమర్పించారు. స్థానిక వైకుంఠపురంలోని శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో గురువారం హుండీ లెక్కింపు జరిపారు. ఉదయం 8:30 ఆరంభమైన ఈ లెక్కింపు రాత్రి వరకు కొనసాగింది. 5 నెలల 9 రోజుల కాల పరిమితితో చేపట్టిన ఈ లెక్కింపును రాత్రి వరకు 73,33,404 రూపాయలు నగదు, బంగారం 71 గ్రాముల 200 మిల్లీగ్రాములు, 683 గ్రాముల 810 మిల్లీగ్రాముల వెండి, అన్నదానం హుండీలో 82,048 రూపాయల ఆదాయం సమకూరినట్లు ఆలయ సహాయక కమిషనర్ కార్యనిర్వహణ అధికారి వి అనుపమ వెల్లడించారు. మిగిలిన హుండీ లెక్కింపును శుక్రవారం చేపట్టారు. దేవాదాయ శాఖ నిబంధన ప్రకారం ఈసారి మహిళలకు కేవలం నాణేల లెక్కింపును మాత్రమే అప్పగించినట్లు తెలిపారు. పొన్నూరులోని భావన్ నారాయణ స్వామి ఆలయం అసిస్టెంట్ కమిషనర్ కామేశ్వరి పర్యవేక్షణ అధికారిగా హాజరయ్యారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 2026 ఏప్రిల్ నుండి అంగన్వాడీలు, పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంలో స్టీమ్ రైస్. నియోజకవర్గంలోని అంగన్వాడీ కేంద్రంలో మౌలిక వసతులు కల్పిస్తాం. తెనాలి ఎమ్మెల్యే, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడి. అంగన్వాడీ సిబ్బందికి స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేసిన మంత్రి మనోహర్. విశ్వ రహస్యాల అన్వేషణతో అనంత ప్రయోజనాలు. మరుగుజ్జు గెలాక్సీల్లో బ్లాక్ హోల్స్ కనుగొనడం ఒక ముందడుగు. ప్రస్తుతం బ్లాక్ హోల్స్ శక్తి స్థాయిలపై పరిశోధన చేస్తున్నాం. తెనాలికి చెందిన ఖగోళ శాస్త్రవేత్త, అమెరికాలోని ఉటా విశ్వవిద్యాలయంలో పోస్ట్ డాక్టరల్ పరిశోధకురాలు డాక్టర్ రాగదీపిక పుచ్చా. తెనాల్లో రెచ్చిపోతున్న దొంగలు. ఇల్లు, గుడి, రోడ్డు తేడా లేకుండా దొంగతనాలతో జనం బేజార్. రోజుల వ్యవధిలో తెనాలి ప్రాంతంలో 8 చోరీలు. D3 శారదా సర్వీస్ సొసైటీ స్క్రీనింగ్ క్యాంపుల్లో గుర్తించిన వ్యాధులకు ప్రభుత్వ పరంగా చికిత్సకు సహకరిస్తామన్న ఎన్సిడి రాష్ట్ర నోడల్ అధికారి శ్యామల. జిల్లా వైద్య ఆరోగ్య అధికారిని డాక్టర్ విజయలక్ష్మి హామీ. చక్రాయపాలెంలో నూతన సచివాలయం ప్రారంభించిన రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్. అన్ని రకాల సేవలకు చిరునామాగా సచివాలయం నిలుస్తుందని చెప్పిన మంత్రి మనోహర్. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై మాజీ సీఎం జగన్ వ్యాఖ్యలకు నిరసనగా టీడీపీ ప్రదర్శన. జగన్మోహన్ రెడ్డిపై కేసు నమోదు చేయాలంటూ డీఎస్పీకి ఫిర్యాదు అందజేసిన ఎమ్మెల్సీ ఎలపాటి, టీడీపీ నాయకులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్ న్యూస్.